నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ ముందు పీడీయూఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కాపాడాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు. కబ్జా చేస్తున్న వారిపై సహకరిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ విశ్వవిద్యాలయానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం 578 ఎకరాల స్థలానికి కేటాయించడం జరిగిందని, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 50 ఎకరాల స్థలం కబ్జా చేశారని చెప్పారు. భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. గతంలోనే యూనివర్సిటీ విద్యార్థులుగా అనేక పోరాటాలు చేసి ఈరోజు జిల్లా కోర్టులో విజయం సాధించడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి వారికి అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో కానీ మిగతా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఈరోజు యూనివర్సిటీ భూములను మొత్తం కూడా కబ్జా చేసి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలోనే అనేక పోరాటాలు ఈరోజు భూ పోరాటాలు జరిగినాయి. ఈరోజు యూనివర్సిటీ భూములను కబ్జా చేస్తే రాను యూనివర్సిటీకి భూమి మిగిలే పరిస్థితి ఉండదు. కాబట్టి యూనివర్సిటీకి చెందినటువంటి భూమిని యూనివర్సిటీలోనే ఉంచాలి, దీని పనులకే వాడాలి. ఏదైతే కబ్జా చేసిందో వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మేము పీడీఎస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేంచో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం. 50 ఎకరాల భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. గతంలోనే యూనివర్సిటీగా అనేక పోరాటాలు చేసి ఈరోజు జిల్లా కోర్టులో విజయం సాధించడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి వారికి అనుకూలంగా తీర్పు తెచ్చుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో కానీ మిగతా ప్రభుత్వ భూములను